శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరం జనవరి 16 నుంచి 31వ తారీఖు జనవరి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ పక్ష ప్రారంభంలో సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ధనయోగాలతో ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. ముఖ్యంగా మరి 5-9 ఎక్స్చేంజ్ గురువు కుజుల యొక్క పరివర్తన జాతకుడికి ఒక విపరీతమైనటువంటి ధనయోగాన్ని రాజయోగాన్ని కూడా కలవడం జరిగింది. మరీ ముఖ్యంగా ధన లాభాధిపతిగా ఉన్నటువంటి బుధుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే మీ యొక్క తెలివితేటలు, మీ యొక్క ఆలోచన, మీలో ఉన్నటువంటి టాలెంట్తో మీరు ధనాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. మరి ధనాధిపతి లాభాధిపతి ఎవరితో కలిసి ఉన్నారు? చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజగ్రహంతో కలిసి ఉన్నాడు. అంటే స్థిరాస్తుల మీద, భూముల మీద ఆదాయం ఏర్పడుతుంది. ఇది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుని యొక్క కారకత్వాలైనటువంటి అన్నదమ్ముల ద్వారా, స్థిరాస్తి భూముల ద్వారా, వ్యవసాయం ద్వారా మీకు సంపాదన ఆదాయం కలిగే అవకాశం ఉంది. సో ఇక భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనలాభాధిపతితో కలిసినప్పుడు పూర్వపుణ్యం ద్వారా, సంతానం ద్వారా, తండ్రి గారి ద్వారా, గురువుల ద్వారా మీకు మీ యొక్క ఆశయం ధనం సమకూరే అవకాశం ఉంది. సో ఏదన్నా మొత్తం మీద ఒక అద్భుతమైనటువంటి ధనయోగం, అలాగే మీ కృషికి తగిన గుర్తింపు, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇక 5-9 ఎక్స్చేంజ్. సో దీనివల్ల మనకేమవుతుంది? గురువు ధనుసు రాశిలో ఉన్న ఫలితాన్ని, కుజుడు మేషరాశిలో ఉన్న ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ మామూలుగా ధనాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉన్నాడు. అంటే ఉన్నత విద్య అవకాశాలు, పిల్లల యొక్క అభివృద్ధి, అలాగే ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు, స్వదేశ ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. గురువు పంచమంలో ఉన్నప్పుడు జాతకుడు దైనందిన జీవితంలో మార్పు వస్తుంది. మంచి అలవాట్లు, మంచి ఆలోచనలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాడు. మంచి మిత్రులు, మంచి వారితో సంస్కారం, సాంప్రదాయాలు పాటించడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా మరి ఈ జాతకులకి, సింహరాశి వారికి ఈ పక్షం ప్రారంభమైంది. ఇంకా ఇంప్రూవ్మెంట్గా ఆలోచిస్తే పంచమాధిపతి కుజుడితో పాటు శుక్రుడు చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు. అంటే దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థంలో సంచరిస్తూ దశమాన్ని వీక్షిస్తుంటాడు. అంటే వృత్తిపరంగా సక్సెస్ అవ్వడం జరుగుద్ది. చతుర్థంలో శుక్రుడు ఉన్నప్పుడు వాహన సౌఖ్యం, గృహలాభం, విలాసమైనటువంటి ప్రాంతాల్లో స్టే చేయడం, అది హోటల్ అవ్వచ్చు, బంధువుల గృహం అవ్వచ్చు, లేదంటే వ్యక్తిగతంగా మన యొక్క కంఫర్ట్స్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. వాహన యోగం ఏర్పడుతూ ఉంటుంది. మొత్తం మీద గృహాన్ని సంతోషంగా, ఎంటర్టైన్మెంట్గా ఉంటారు. ఎక్కువ వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. మొత్తం మీద శుక్రుడు బలంగా ఉన్నాడు, అలాగే బుధులు బలంగా ఉన్నారు. మరి ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి 6వ స్థానంలో శత్రుస్థానంలో సంచరిస్తున్నాడు. సో దానిపైన శత్రువులపై విజయం లభిస్తూ ఉంటుంది. అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో మీ పనులు సావకాశంగా జరుగుతాయి. ప్రభుత్వ పనులు, ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా మారుతారు. వారిపై మీరు సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అంటే మీకు వ్యతిరేకత ఏర్పడినా మీకే విజయం లభిస్తూ ఉంటుంది. అంటే ముందుగా మీకు ఇబ్బంది కలిగినప్పుడు కూడా తర్వాత మీ యొక్క పనుల్ని మీరు కంప్లీట్గా పూర్తి చేసుకుంటారు. అంటే ఎదుటివారిపై విజయాన్ని సాధిస్తూ ఉంటారు. రవి అనుకూలంగా ఉన్నాడు. సో శని సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని వీక్షించడం వల్ల, రాశిని వీక్షించడం వల్ల పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అంటే పనుల కొరకు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. శ్రమాంతర విజయం మాట. అధిక శ్రమ తర్వాత ఒక పనిని 4-5 సార్లు తిరిగిన తర్వాత జరగడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా రాశి మీద శని దృష్టి ఉండడం వల్ల ఏంటంటే మానసిక ప్రశాంతత ఉండదు. అనవసర ప్రయాణాలు, వృధాగా ధనం ఖర్చు అవ్వడం, అక్కర్లేని వ్యక్తుల్ని కలుసుకోవడం, వాళ్ళతో టైం వేస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో రాహు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే అనవసరంగా నిందలు, ఎప్పుడో జరిగిపోయిన ఎప్పుడు రావడం వల్ల దానికోసం మనస్తాపం చెందడం, రహస్యంగా దాచాలనుకున్న విషయాలు బట్టబయలై 10 మందిలో అవమానపడటం, ఇలాంటి చికాకులు. మొత్తం మీద ఈ రాశి వారికి శని ప్లస్ రాహుగ్రహాలు అనుకూలంగా లేకపోవడం జరిగింది. అయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం మీకు ఎటువంటి అపకీర్తి కలిగినా, ఎటువంటి చెడ్డ పేరు వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ప్రజలెవరూ నమ్మే విషయం ఉండదు.
అలాగే మీ యొక్క నిజాయితీని శంకించడం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. అలాగే అదనంగా మరి గురువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందదాయకంగా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా సంతానాన్ని మీరు ఎవరన్నా మీ పిల్లల్ని విదేశం పంపాలనే ప్రయత్నం చేస్తుంటే ఈ సమయంలో ఇంచుమించుగా మీరు ఏప్రిల్ నెలాఖరులోపు ఇటువంటి విషయాల్లో మీకు అనుకూలత ఏర్పడుతుంది. మీ సంతానంలో ఒకరు మీ ప్రయత్నం బట్టి వారికి విదేశ ప్రయాణం కానీ, దూర ప్రాంతంలో అభివృద్ధి కానీ, ఉద్యోగం కానీ, వివాహ విషయాల్లో అనుకూలత కానీ ఏర్పడుతుంటుంది. ఏదన్నా జాతకం రాణించాలన్నా, ఆ గోచారం అనుకూలంగా ఉండాలన్నా భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి. భాగ్యస్థానం అనుకూలంగా ఉన్నప్పుడే జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా భాగ్యస్థానం బాగులేనప్పుడు ఆ వారం కానీ, ఆ సంవత్సరం కానీ ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నా అటువంటిదేవి మన దాకా రావు. అదంతా వృధాశ్రమగా మారిపోతుంటుంది. సో ఏదైనా భాగ్యస్థానం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వాక్ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం ఇది చాలా వరకు ఇతరుల యొక్క పనులు మీరు ఏదైనా చేద్దాం అనుకున్నా, ఇతరులకి ఆర్థికపరంగా సహాయం చేద్దానో ఇమీడియట్గా అవి జరుగుతూ ఉంటాయి. సొంత కార్యక్రమాలు, సొంత పనులు ఏదో కారణంగా వాయిదా అవుతుంటాయి. చాలా సందర్భాల్లో మీ కుటుంబ సభ్యులే మీతో ఏకీభవించరు. అభిప్రాయ భేదాలు కనబడటం జరుగుతూ ఉంటుంది. అంటే వ్యక్తిగత మీ ఎదురుగుండా ప్రశ్నించేంత ధైర్యం మీ కుటుంబ సభ్యులకు కానీ మీ ఒక్కరికి కానీ ఉండదు. పరోక్షంగా మీకు నిందలు వేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు కూడా పరోక్షంగానే మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. బట్ ఏదైనా కేతు కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల్లో వ్యవహరించినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎవరి మనసు హర్ట్ అవ్వకుండా మరి చాలా చాకచక్యంగా రాజీ మార్గంలో మాట్లాడటం మంచిది. సో ఏదైనా కేతు కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు దైవ సంబంధించిన కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఏదో కారణం వల్ల మీ కుటుంబ సభ్యుడు దూర ప్రాంతం వెళ్ళడం కానీ, కుటుంబాన్ని విడిచి వెళ్ళడం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశివారు ఎక్కువగా రాహుగ్రహ అనుగ్రహం కోసం, శనిగ్రహ అనుగ్రహం కోసం కాళీ అమ్మవారిని, దుర్గా అమ్మవారిని కుంకుమర్చన కానీ, లేదంటే ఏదైనా చండీ హోమంలో పాల్గొనడం కానీ, సో ఏదైనా మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారిని ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల రాహు పెట్టే అపకీర్తి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది. అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు. రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరన్నా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టక వర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టక వర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టక వర్గులో విడివిడిగాను అష్టవర్గం ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గం ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైన అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గంలో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే
ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుల్ని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టక వర్గు సీట్ ఒకటి ఉంటుందన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వలన మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.